హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపీఆర్ క్రియేషన్స్. ఈ వీడియోలో అయితే మనం టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సమ్మర్లో మనకు కర్రీస్ ఎందుకో కానీ ఎక్కువగా తినాలి అని అనిపించదు. అలాంటప్పుడు ఇలా టమాటా రసాన్ని చేసుకొని తింటే మాత్రం మనం అన్నం కన్నా కూడా ఈ రసాన్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము. సో టమాటా రసానికైతే నేను ఒక 4 టమాటాలను అయితే తీసుకున్నాను. టమాటోలని డైరెక్ట్గానే ఉడికించవచ్చు, కానీ నేనైతే చిన్న పీసెస్గా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని అయితే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఒక 2 గ్లాసుల వాటర్ వేసేసుకొని మనమైతే వాటిని ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా బాయిల్ అయిపోతాయి టమాటాలు. టమాటా రసంలో మెయిన్ మనం వేసే ఇప్పుడు ఇంగ్రీడియంట్సే ఇవే మనకు టమాటా రసాన్ని చాలా టేస్ట్ వచ్చేలా చేస్తాయి. సో దీనికోసం అయితే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే అందులో కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు, మిరియాలు, అలాగే ఒక 4 ఎండుమిర్చీలను వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో టమాటా కూడా ఇప్పుడు బాయిల్ అయిపోయింది కదా, సో ఇట్లా బాయిల్ అయ్యేంత వరకు మనం దాన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఆ తర్వాత అయితే టమాటాలో మళ్ళీ ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. అందులో ఉన్న పైన తొక్క అదంతా ఉంటుంది కదా, అదంతా తొక్క తీసేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఆ రసంలోకి కొంచెం మనం మిక్సీ పట్టేసుకున్న పౌడర్ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడిని, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి అండ్ పసుపు కూడా వేసేసుకోవాలి. తర్వాత అయితే తాలింపు పెట్టుకోవాలి. దానికోసం అయితే ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, అలాగే కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఒక 2 ఎండుమిరపకాయలను వేయాలి. తాలింపుకి ఎండుమిరపకాయ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో తాలింపు అయిపోయిన తర్వాత మనం ముందుగానే టమాటా రసాన్ని కలుపుకున్నాం కదా, సో అందులోనే మనం తాలింపును కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ దాన్ని బాగా మరగనివ్వాలి. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి. సో టేస్ట్ మాత్రం ఎంత బాగుంటుందంటే వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.